కార్తీక్ వాళ్ళ తాతగారు పంతులు గారిని పిలిపించి ఏమైనా దోషాలు ఉన్నాయా ఏంటి నా మనవడు జాతకంలో అని చెప్పేసి చూడమని అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఆ పంతులు గారిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే కొన్ని దోషాలు అయితే ఉన్నాయి, కానీ శత్రువులను అయితే జయిస్తాడు. కానీ ఆ దోషాలు కూడా తొలగిపోవాలని అంటే ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే ప్రతి శనివారం ఏంటి రోజు వెళ్ళమన్నా పంపిస్తాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే చేసింది చిన్న తప్ప ఏంటి పెద్ద తప్పే కదా, దోషాలు ఎందుకు ఉండవు అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే రోజు ప్రతి ఆ వారంలో శనివారం వెళ్ళి అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తే మీ దోషాలు తప్పకుండా చెరిగిపోతాయి అని చెప్పేసి అయితే కార్తీక్ని చూసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళమ్మ అయితే వెళ్తాడు పంతులు గారు, నేను పంపిస్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ కూడా సరే సరే పంతులు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య గారు త్వరగా మీరు ఆ పూజ కూడా చేయించండి పంతులు గారు, ఆ దోషం పోయే పూజ కూడా చేయిస్తే త్వరగా ఆ దోషాలన్నీ పోయి మా కుటుంబం అయితే చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే అలా చూస్తూ దీపనైతే ఉంటాడు. అది చూసిన దీప కూడా చాలా కోపంగా చూస్తూ అయితే కార్తీక్ను ఉంటుంది.